అందరికీ నమస్కారం అండి. అమర్కంటక్ గురించి కొన్ని విషయాలు. హిందువులు పవిత్రంగా భావించే ప్రస్తుతం పుష్కరాలు జరుగుతున్న నర్మదా నది జన్మస్థానం. మధ్యప్రదేశ్లో ఉన్న అపురూపమైన జలపాతాలు, శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో, ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక భావాలను కలిగించే అమర్కంటక్ను తీర్థరాజ్ అని పిలుస్తారు. అమర్కంటక్లోని కొండపై ఉన్న త్రిముఖి ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం కర్ణ మందిర్ అని కూడా అంటారు. శివునికి అంకితం చేయబడిన త్రిముఖి ఆలయం అమర్కంటక్ ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పురాణాల ప్రకారం శివుడు త్రిపురను దహించి వేసినప్పుడు 3 నిప్పుల్లో ఒకటి అమరకంటకలో పడింది. అది వేలాది శివలింగాలుగా మారిపోయాయి. వాటిలో ఒక శివలింగం ఇప్పటికీ జ్వాలేశ్వరిగా పూజింపబడుతుంది. అమర్కంటక్ను సందర్శించి శివుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలో చెక్కిన రాతి ఏనుగు ఉంటుంది. దాని కాళ్ళ మధ్య నుంచి దూరి మరోవైపు వెళితే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. కంటక్ చరిత్ర 6000 సంవత్సరాల నాటిది. సూర్యవంశ చక్రవర్తి మాంధాత నిర్మించిన ఈ